ఎట్లుంది 18 నెలల కాంగ్రెస్ పాలన? ఎలా ఉందో మీరే చూస్తున్నారు. చాలా దారుణంగా ఉంది. యాక్చువల్లీ కనీవినీ ఎరుగని రీతిలో ప్రభుత్వం నడపడం అంటే, ఇలా నడిపిస్తారని ఎవరు ఊహించని విధంగా నడుస్తూ ఉంది. కనీసం ఉన్నదైనా నడిపియాలి. ఉన్న పథకాలైనా, ఉన్న అభివృద్ధైనా అలా నిలబెట్టుకోవాలి గానీ, అది ప్రజాపాలన అన్న పేరుతో కాంగ్రెస్ పరిపాలనలోకి వచ్చింది కానీ, ప్రజల్లో మాత్రం అసంతృప్తి అట్లనే ఉంది. ఎందుకంటే, మీకు తెలుసు గతంలో మనం తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు సాధించుకున్నామో గూడా తెలుసు. ఎందుకంటే మన నీళ్లు, నిధులు, నియామకాలు అని ఏ ఉద్దేశంతో మనం తెలంగాణ రాష్ట్రాన్ని ఇష్టంతో తెచ్చుకున్నామో, అది గూడా మొత్తం అంతా గూడా కళ్ళ ముందు చెదిరిపోతుంటే చాలా బాధాకరంగా ఉంది. ప్రజలు గూడా అదే ఫీల్ అవుతూ ఉన్నారు. అంటే ప్రజలనుకుంటున్నారా? ప్రతిపక్షాలనుకుంటున్నారా? ప్రతిపక్షాలు కాదండి. డెఫినెట్‌గా ఇది ప్రజల నుంచి వచ్చిన ఆవేశం, ఆందోళన. యాక్చువల్‌గా ఆవేశం కన్నా గూడా ఆందోళన, బాధనే ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే మనం రాష్ట్రాన్ని చాలా ఇష్టంతో, కష్టంగా ఉద్యమం చేసి తెచ్చుకున్న రాష్ట్రం ఇది. మన రాష్ట్రం చేతులారా నాశనం అయిపోతుంది. మళ్ళీ ఏ కష్టాలతో అయితే అంటే మనం రాష్ట్రం ఎందుకు తెచ్చుకున్నామో మళ్ళీ అవే కష్టాలు పడాల్సొస్తుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఈరోజు.